పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. Hebrews chapter 11. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నా నేను. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడిన. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందిన. కాగా దేవుడు అతన్ని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. చెప్పండి, ఈ మాటలు నాతో చెప్పండి. దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి దేవుని స్వరాన్ని వినటానికి మనం వచ్చి ఉన్నాం. మన దేవుడు మాట్లాడే దేవుడు. ప్రతిరోజు ప్రత్యేకంగా సేవకుని మరుగుపరిచి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ పూట కూడా ఆయన మెల్లని స్వరం వినాలని వచ్చి ఉన్నా. నాతో మాట్లాడు ప్రభా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. సంఘముగా సమిష్టిగా మీ సన్నిధిలో కూడి వచ్చున్నాము. 7వ రోజు సిలువ ధ్యాన కుడికిలో మీ మాటలు వినాలని వచ్చామయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా. మా జీవితాలు సరి చేసుకుంటాం. జీవము కలిగిన మీ మాట ద్వారా ఈ సాయంకాలం ఈ మెల్లని స్వరం ద్వారా మా ప్రాణాలు తెప్పరిలా చేయండి. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ ప్రియ కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, లైవ్లో చూస్తున్న వారిని కూడా దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవునికి ఇష్టుడై ఉండుట మన అంశము. హనోకు దేవునికి ఇష్టుడై ఉండెను. హనోకు జీవితం చాలా ప్రత్యేకమైన జీవితం. దేవునికి ఇష్టుడుగా జీవించాడు హనోకు. మంచి సాక్ష్యం. మనుషులకు ఇష్టలుగా బ్రతకాలనుకుంటున్నారు చాలామంది ఈ రోజుల్లో. భర్త అయితే భార్యకి ఇష్టంగా బ్రతకాలని, భార్య అయితే భర్తకి ఇష్టంగా బ్రతకాలని, పిల్లలు తల్లిదండ్రులకు ఇష్టలుగా బ్రతకాలి. మంచిదే, కానీ దానికంటే కూడా శ్రేష్టమైనది దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలి దేవుడు కోరుకుంటున్నాడు. హనోకు గురించి పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన సాక్ష్యము. హనోకు చెప్పండి, దేవునికి ఇష్టుడై ఉండెను. దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఈ వాక్యం చదివితే నాకు అద్భుతమైన విషయాలు దేవుడు బయలుపరిచాడు. దేవునికి ఇష్టడుగా హనోకు జీవించాడు. ఒక 4 విషయాలే ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తాను. ప్రాముఖ్యమైన విషయాలు, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. హనోకు దేవునికి ఇష్టడై ఉండెనో 4 మాటలు చెప్తా. 1, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాక్ విత్ ప్లీజింగ్ అన్ టు గాడ్? దేవునికి ఇష్టడుగా ఉండుట అనగా అర్థం ఏంటి? ద మీనింగ్. మొదటిగా మనం అర్థం చూస్తాం. దేవునికి ఇష్టడుగా జీవించుట అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్? టు ప్లీజ్, వాకింగ్ విత్ గాడ్. దేవునికి ఇష్టడుగా జీవించుట అనగా అర్థం ఏంటి? 2వది, ద మోటివేషన్. ఈనాక్ మోటివేటెడ్ టు వాక్ విత్ గాడ్. హనోకు ఎటువంటి ప్రేరణతో, ఏ ప్రేరణతో హనోకుని ఏది ప్రేరేపణ గురి చేసింది దేవునికి ఇష్టడుగా జీవించడానికి? హనోకుకు తగిన ప్రేరేపణ ఇచ్చిన విషయం ఏంటో చూద్దాం. ద మోటివేషన్. 1 మీనింగ్, ద మీనింగ్. 2వది ద మోటివేషన్. హనోకు దేవునికి ఇష్టడుగా జీవించడానికి ఎలా ప్రేరేపించబడ్డాడు? ఏది ప్రేరేపించింది హనోకు జీవితాన్ని? 3వది, హౌ హీ కుడ్ మెయింటైన్ టు వాక్
ప్లీజింగ్ అన్ టు గాడ్. దేవునికి ఇష్టడుగా జీవించడానికి హనోకు ఎలా కొనసాగించాడు? దేవునికి ఇష్టడుగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా జీవించాడే. ఎలా? హౌ హీ కుడ్ మెయింటైన్ టు వాక్ విత్ గాడ్. దేవునితో కలిసి నడవటానికి ఎలా కొనసాగించాడు? ఏది తన జీవితంలో కారకమైంది? ఆఖరిది ద మిస్టరీ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడుచుట, దేవునికి ఇష్టడయ్యుండుటలో ఉన్న మర్మం ఏంటి? ఈ 4 విషయాలు ఈ సాయంకాలం ధ్యానంలో మనం వినబోతున్నాం. మన అంశము హనోకు దేవునికి ఎలా నడిచాడు? ఇష్టుడై ఉండెననే సాక్ష్యము పొందాను. హనోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. 4 విషయాలు ఈ రాత్రి మనం వినబోతున్నాం. నేను చెప్తాను, తర్వాత మీరు నాతో చెప్పాలి. 1, ద మీనింగ్, అర్థం ఏంటి? దేవునికి ఇష్టడుగా జీవించడానికి అర్థం ఏంటి? 2వది, ద మోటివేషన్, ప్రేరేపణ ఏంటి? హనోకు దేవునికి ఇష్టడుగా జీవించడంలో హనోకును ప్రేరేపణ చేసిన అంశాలు ఏంటో మనం చూస్తాం. 3వది, ద మెయింటైన్, ఎలా హీ కుడ్ మెయింటైన్. హనోకు దేవునికి ఇష్టడుగా జీవించిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా హనోకు జీవించడంలో, కొనసాగించడంలో కారకాలు ఏంటో మనం చూస్తాం. హౌ హీ కుడ్ మెయింటైన్ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడుచుటలో ఎలా కొనసాగాడో ఆ కారణాలు చూస్తాం. 4వది, ద మిస్టరీ, దేవునికి ఇష్టడుగా లేదా దేవునితో నడుచుట అనగా అర్థం ఏంటి? చెప్పండి అమ్మా, ఈ 4 మాటలు చెప్పండి. 1, చూసారమ్మా, ఇంత చెబితే మీకు ఎట్టుందో తెలుసా? ఇది ఎట్టుందో తెలుసా? 1, ద మీనింగ్. చెప్పండి అందరూ, ఏంటిది? ద మీనింగ్, అర్థం ఏంటి? దేవునితో నడుచుట అనగా అర్థం ఏంటి? 2వది, ద మోటివేషన్, ఏది ప్రేరేపణకు గురి చేసింది? హనోకు జీవితంలో ఏ విషయంలో ప్రేరేపించబడ్డాడు దేవునితో నడవటానికి? ఏది ప్రేరేపణకు మోటివేషన్? ఎవరు మోటివేట్ చేశారు? 3వది, హౌ హీ కుడ్ మెయింటైన్, ఎలా 300 ఏండ్లు దేవునితో నడిచాడంట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఎలా మెయింటైన్ చేశాడు? టు వాక్ విత్ గాడ్. దేవునితో నడవటువంటి మామూలు విషయాలు కాదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 300 ఏండ్లు హౌ హీ కుడ్ మెయింటైన్. 4వది, ద మిస్టరీ, దేవునితో నడుచుట అనగా మర్మం ఏంటి? అసలు దానిలో దాగి ఉన్న మర్మం ఏంటి? ఎలా దేవునికి ఇష్టడుగా నడిచాడు, ఎలా దేవునికి ఇష్టడుగా జీవించాడు, ఆ మర్మం ఏంటో ఈ 4 విషయాలు. తెలుగులో అర్థము, 2వది ప్రేరణ, 3వది కొనసాగించటం, 4వది మర్మము. ఈ 4 మాటలను చెప్పండి, తెలుగులో చెప్తున్నాను. చెప్పండి. 1, అర్థము. వ్యర్థము చెప్పినా వ్యర్థమే, పెద్దగా చెప్తేనే బాగుంటుంది. కాస్త ఈ మధ్య కొంచెం నాకు ఇచ్చేవి కాస్త వినపట్లేదు, మీ వల్లనే అది కూడా. చెప్పండి అందరూ, చెప్పండి. 1, అర్థము, 2వది ప్రేరణ, 3వది కొనసాగించాడు, ఎలా కొనసాగించాడు, 4వది మర్మము. అస్సలు ఇటు పక్క వాళ్ళు చెప్తారు ఈ 4 విషయాలు. 1, అర్థము, వెనకాల వాళ్ళు కూడా చెప్పచ్చు అమ్మా, ఏం చెప్తే అర్థము, 2వది ప్రేరణ, 3వది కొనసాగించాడు, 4వది మర్మము. ఇప్పుడు వీళ్ళు చెప్తారు. 1 అర్థము, 2వది ప్రేరణ, 3వది కొనసాగించాడు, మర్మం. ఇప్పుడు మా వాళ్ళు చెప్తారు, మా బ్యాచ్ మొత్తం. 1 అర్థము, 2వది ప్రేరణ, 3వది కొనసాగించుట, 4వది మర్మం ఏంటి? అందరికి 30 కిందే వచ్చిన మార్కులు. ఇప్పుడు అందరు కలిసి చదువుదామా గట్టిగా? 1 అర్థము, 2వది ప్రేరణ, 3వది కొనసాగించుట, 4వది మర్మము. వెరీ గుడ్. దేవునితో నడుచుట అనగా అర్థం ఏంటి? మొదటి విషయం, దేవునితో నడుచుట అనగా దేవునితో ఏకీభవించుట. హనోకు దేవునితో నడిచెను అంటే అర్థం ఏంటి పాస్టర్ గారు? అంటే దేవునితో ఏకీభవించితేనే దేవునితో మనం ఏం చేయగలం? నడవగలం. ఆమోసు 3:3 ఒక మాట ఉంది,
ఆమోసు 3:3 త్వరగా తీసిన వాళ్ళు చదవండి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అనే ప్రశ్న ఉందా మీ బైబిల్లో ఉందా? ఆమోసు 3:3 త్వరగా తీసిన వాళ్ళు వెంటనే ఆమోస్ చాప్టర్ 3 వర్స్ చదువు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి అంటే ఇద్దరు నడుస్తున్నారంటే వాళ్ళిద్దరు ఏం చేయాలి? ఒకరి అభిప్రాయాలు ఒకరు ఏం చేయాలి? సమ్మతించాలి. ఒకరితో ఒకరు ఏం చేయాలి? ఏకీభవించాలి. కానీ దేవునితో నడుచుట అంటే దేవునితో సమ్మతించాల్సిన పని లేదమ్మా. హనోకు దేవునితో నడిచాడంటే హనోకు దేవునితో ఏమయ్యాడు చెప్పండి? ఏకీభవించాడు. దేవుడు ఏది అయితే కోరుకున్నాడో, దేవుడు ఏదైతే ఇష్టపడ్డాడో, దేవుడు ఎలాగైతే జీవించాలన్నాడో అలా జీవించడానికి హనోకు దేవునితో ఏకీభవించాడు. కాబట్టే దేవునితో ఏం చేయగలిగాడు? నడవగలిగాడు. దేవునితో నడవటానికి నీ ఇష్టం అవసరం లేదు. మనమెవరు మన ఇష్టాలు చెప్పుకోవటానికి? నీవు దేవునితో నడవాలంటే ముందు దేవునితో ఏం చేయాలి? ఏకీభవించాలి. దేవుడు ఏది పాపమని చెబితే దాన్ని నువ్వేం చూడాలి? పాపంగా చూడాలి. ఈ రోజుల్లో చాలామంది కలిసి సహజీవనం చేయటం కదండి. కొంతమంది యవనస్తులు పెళ్ళిళ్ళు కాకముందే దానికి ఒక పేరు పెట్టారండి, డేటింగ్ అంట. కొంతమంది దాని టెక్నాలజీలో డేటింగ్. పాస్టర్ గారు మేము కలిసి మాట్లాడుకుంటాం, కలిసి మూవీస్కి వెళ్తాం, కలిసి రాత్రి హోటల్లో ఉంటాం, అంతే. ఎంత భయంకరమండి! దేవుడది పాపము అని చెబితే పాపాన్ని పాపంగా చూడకుండా చాలామంది ఈ రోజుల్లో మేమేం లేదండి వరకు ఫోన్లో మాట్లాడుకుంటామండి, సరదాగా కాసేపు మాట్లాడుకుంటాం, నాతో ఎవ్వరు మాట్లాడేవాళ్ళు లేరండి, పాపం ఆయన ఒక్కడే జాలితో మాట్లాడతాడు. అబ్బా, ఆయన ఒక్కడే జాలితో మాట్లాడతాడండి, అందుకనే నాకు కాస్త మాట్లాడాలనిపించిద్దండి. లివింగ్ రిలేషన్షిప్, డేటింగ్ చూడండి ఎంత భయంకరమైందో. దేవుడది పాపము అని చెప్తే పాపాన్ని కప్పిపుచ్చుకొని బ్రతికే వాళ్ళు ఈనాడు సమాజంలో ఎక్కువైపోయారు. ఒక వ్యక్తి దేవునితో నడవాలి అంటే దేవునితో ఏకీభవించాలి. హనోకు దేవునితో నడిచాడంటే దేవుడేది పాపం అని చెప్పాడో, వ్యభిచారం పాపం, జారత్వం పాపం, దొంగతనం పాపం, అబద్ధం పాపం, ఇలా చేస్తే పాపం, నీ పొరుగువారిది ఏదైనా ఆశిస్తే పాపం, నీ పొరుగువారి భార్యను ఆశిస్తే పాపం. దేవుడు ఏదైతే పాపం 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 అని చెప్పాడో హనోకు కూడా ఎస్ లార్డ్, అది పాపమయ్యా, నేను దాని జోలు పోనయ్యా, నేను దానికి అసలు వైపుగా పోనయ్యా అని దేవునితో ఏకీభవించాడు. కాబట్టే హనోకు ఎవరితో నడవగలిగాడు చెప్పండి? హనోకు ఎవరితో నడవగలిగాడు? దేవునితో నడవగలిగాడు. Whenever you are agree with God, you should walk with God. దేవునితో ఎప్పుడైతే ఏకీభవిస్తావో అప్పుడే నువ్వు దేవునితో ఏం చేయగలవు? నడవగలవు. హనోకు దేవునితో నడిచెను. అర్థం ఏంటంటే హనోకు దేవునితో ఏకీభవించెను. దేవుడు ఏది తప్పన్నాడో దాన్ని తప్పుగా చూశాడు, దేవుడు ఏది పాపమన్నాడో పాపంగా చూశాడు. ఇంకో మాట చెప్తా, ఇక్కడే అర్థంలోనే రెండో మాట చెప్తా. దేవుడు ఏది విడిచిపెట్టమంటాడో అది విడిచిపెట్టినప్పుడే నువ్వు దేవునితో ఏం చేయగలవు? నడవగలవు. వెన్ ఎవర్ యు లీవింగ్ సంథింగ్, దేవుడు ఏదైతే అయ్యా అది వదిలిపెట్టు, అది విడిచిపెట్టు, అది మంచిది కాదు, అది వదిలిపెట్టు. హనోకు అది వదిలిపెట్టినప్పుడే నాతో నడవగలవు, అది విడిచిపెట్టినప్పుడే నాతో నడవగలవు, అది విడిచిపెట్టినప్పుడే నాతో నడవగలవు అన్నాడో హనోకు దాన్ని సంపూర్ణంగా ఏం చేశాడు? విడిచిపెట్టాడు. కాబట్టే దేవునితో ఏం చేయగలిగాడు? నడవగలిగాడు. దేవుడు ఏది విడిచిపెట్టమన్నాడు? బైబిల్ చెప్తుంది కదా, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచి నడవండి. కొన్ని పాపాలు సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఉన్నాయి, వాటిని విడిచిపెడుతున్నావా? అవి విడిచిపెట్టినప్పుడే నీవు దేవునితో నడవగలవు. హనోకు దేవునితో నడిచెను.
ఎలా సాధ్యమైందంటే హనోకు దాన్ని అర్థం చేసుకున్నాడు. దేవునితో నడవటం అంటే దేవునితో ఏకీభవించుట, దేవుడు ఏది విడిచిపెట్టమంటే అది విడిచిపెట్టి జీవించినప్పుడు నేను దేవునితో నడవగలనని తెలుసుకున్నాడు. కాబట్టి హనోకు దేవునితో నడిచాను. అర్థమైందా? దేవునితో నడవటం అంటే అర్థమైందా? ఏది దేవుడు విడిచిపెట్టమన్నాడో అది విడిచిపెట్టాడు, దేవునితో ఏకీభవించి నడిచాడు. కాబట్టి హనోకు దేవునితో నడవగలిగాడు. చాలామంది ఈ రోజుల్లో విశ్వాసులను చెప్పుకునేవాళ్ళు, దేవుని బిడ్డలను చెప్పుకునేవాళ్ళు కదండి, ఇంకా విడిచిపెట్టవలసిన విషయాలు విడిచిపెట్టడం లేదు. దేవుని దగ్గరికి వచ్చి ఏదో దేవుని మభ్యపెట్టి వెళ్తున్నావు, దాని ద్వారా మోసపోయేది ఎవరో తెలుసా? వదిలిపెట్టవలసిన పాపాలు వదిలిపెట్టకుండా, విడిచిపెట్టవలసిన జీవితాలు విడిచిపెట్టకపోతే దాని ద్వారా ఎవరికి నష్టమో తెలుసా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. చెప్పండి, మనుష్యుడు ఏమి విత్తుతాడో. చూసారండి, దేవుడు వెక్కిరించబడ్డా, దేవునికి ఏం జరగదు, మనమే నష్టపోతాం. కాబట్టి దేవునితో నడవటం అంటే మనం అర్థం చేసుకుందాం, దేవునితో ఏకీభవించుట. రెండవ మాట చూస్తున్నాం, వాట్ ఈస్ ద మోటివేషన్, హౌ హీ కుడ్ మోటివేటెడ్, ఈనక్ మోటివేటెడ్ టు వాక్ విత్ గాడ్. దేవునితో నడవటానికి హనోకు ఎలా ప్రేరేపించబడ్డాడు? ఇది చాలా ప్రాముఖ్యమండి, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎలా ప్రేరేపించబడ్డాడు, హౌ హీ కుడ్ మోటివేటెడ్. చూద్దామండి, ఆదికాండం 5వ అధ్యాయం. ఆదికాండము 5వ అధ్యాయం నేను చదువుతున్న ఒక వచనం చూడండి, మీరు కూడా బాగా శ్రద్ధగా. ఆదికాండము 5వ అధ్యాయము 21, 22 వచనాలు నేను చదువుతున్నానమ్మా, బాగా చూడండి. ఈ పాయింట్ చాలా శ్రద్ధగా మనం ధ్యానం చేద్దాం. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను. ఇప్పుడు చెప్పండి, హనోకు దేవునితో ఎప్పుడు నడిచాను? మీరు బైబిల్ చూస్తే చెప్తారు, మీరు బైబిల్ చూడకపోతే ఏం చెప్తారు పాపం? చూడండి ఎంత రాంగ్ చెప్తున్నారు మీరు. తెలుగు బైబిల్లో చక్కటి మాటలుంటే అవి చూడకుండా నా ముఖంకి వెళ్ళి చూస్తే మీరు అక్కడ చూడండి, 22 వచ్చింది చూడండి, ఆదికాండం 5:22. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఇప్పుడు చెప్పండి, హనోకు దేవునితో నడవటానికి ప్రేరేపణ కలిగిన విషయం ఏంటి? అక్కడే ఉంది. మెతూషెలను కనిన తరువాత. హనోకు దేవునితో ఎప్పుడు నడిచాడు? అక్కడ ఉంది చెప్పండి. మెతూషెలను కనిన తరువాత అంటే హనోకు దేవునితో నడవటానికి ప్రేరేపణ కలిగిన విషయం ఏం తెలుసా? కుటుంబము, ఫ్యామిలీ. హనోకు దేవునితో నడవటానికి ప్రేరేపితమైన విషయం ఏంటంటే తన కుటుంబమే, తన కుమారుడే, తన భార్యే, తన బిడ్డలే. కుటుంబంతో కలిసి దేవునితో నడిచాడు. తన కుటుంబం ద్వారా తను ఇన్స్పైర్ అయ్యాడు, ప్రేరేపించబడ్డాడు. నేను దేవునితో నడవాలి. మెతూషెలను కనిన తరువాత. మెతూషెల అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మెతూషెల అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఈయన తర్వాత ఇది వచ్చును. ఏది వచ్చును? ఏమొచ్చింది నోవా కాలంలో? జల ప్రళయం వచ్చును. చూడండి ఆ పేరు కూడా ఎలా పెట్టాడు. ఈయన తర్వాత ఏది వచ్చును? స్కూల్లో వేస్తే మెతూషెలని అడుగుతారు, ఏంట్రా నీ పేరుకి అర్థం ఏంటని చెప్తే అసలు ఎట్ట చెప్పాడో పాపం మెతూషెల. నా తర్వాత అది వచ్చునంట్రా. ఏది వచ్చును? జల ప్రళయం వచ్చును. మెతూషెల అంటే అర్థం అది. ఈయన తర్వాత అది వచ్చును, జల ప్రళయం వచ్చును. మెతూషెల అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? నా తర్వాత, ఈయన తర్వాత అది వచ్చును, జల ప్రళయం వచ్చును. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు
కుమారులను. అంటే హనోకు దేవునితో నడవటానికి ప్రేరేపించబడిన ఒక విషయం ఏంటో చెప్పమంటారా? ఏది కారణమైంది, ఏది ప్రేరేపణమైందంటే తన కుటుంబమే, ఫ్యామిలీ. కుటుంబము చాలా గొప్పదండి. కొంతమంది బాగా వినండి, ఈ మాట చెప్తున్నాను. కొన్ని కుటుంబాల కారణంగా కొంతమంది భక్తిలో నుంచి ఈ రోజుల్లో దూరం అయిపోతున్నారు. కానీ హనోకు దేవునితో నడవటానికి ప్రేరేపించబడిన విషయం ఏం తెలుసా? తన కుటుంబమే. అంత భక్తిలో తన కుటుంబాన్ని నడిపించుకుంటున్నాడు కాబట్టే దేవునితో చక్కగా నడిచాడు. కొంతమంది తల్లిదండ్రులు సరిగా ఉండరు, వాళ్ళ ప్రవర్తన బాగుండదు. కానీ పిల్లలకి ఏం చెప్తారో తెలుసా? రే, సండే స్కూల్కి పోండిరా, ఆదివారం చర్చికి పోండిరా, చక్కగా బైబిల్ చదువుకోండిరా. ఈమె ఎప్పుడు బైబిల్ చదివిన దాఖలాలు ఉండవు ఇంటికాడ. తల్లి తండ్రి ఎప్పుడు ఇంటి దగ్గర బైబిల్ చదివిన దాఖలాలు ఉండవు. మోకరించి ప్రార్థన చేసుకున్న అనుభవం ఉండదు. పిల్లలకి మాదిరి తల్లిదండ్రులు కదా ఉండాల్సింది. తల్లి తండ్రి ఇంట్లో మాదిరి ఉండకపోతే కానీ పిల్లల దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. వీళ్ళు మాట వినాలి, నువ్వు వింటే కదా వాళ్ళు మాట వినేది. నువ్వు దేవుని మాట విని దేవుని కాడ భక్తిగా నడుచుకుంటే నీ పిల్లలు కూడా నీకు తెలియకుండానే మోకాళ్ళ ప్రార్థన నేర్చుకుంటారు, భక్తి నేర్చుకుంటారు, బైబిల్ చదవటం నేర్చుకుంటారు, వాక్యం చదవటం నేర్చుకుంటారు, దేవునితో నడవటం నేర్చుకుంటారు కదండి. కొంతమంది తల్లిదండ్రులు మాదిరిగా ఉండరు. ఒక ఫ్యామిలీ ఉంది, నాకు తెలిసిన ఫ్యామిలీ. వాళ్ళ తండ్రి పిల్లోని ఇట్లా పిలుస్తాడు, అరే జాషువాగా అన్నాడండి నా ముందు. వాళ్ళ కొడుకుని ఆయన వాళ్ళ నాన్న ఎట్లా సంబోధి, రే జాషువాగా ఇట్లా అన్నాడు. వాడు రెస్పాండ్ ఎందుకు తెలుసా? వాడు వెంటనే ఏమన్నాడు తెలుసా? రే డాడీగా అన్నాడండి. తడువులు ఆడుకోకుండా వాడు ఏమన్నాడు తెలుసా? వెంటనే రే డాడీగా. ఈయనేమో ఏమన్నాడు చెప్పండి? రే జాషువాగా ఇచ్చారా అంటే వాడు వెంటనే రే డాడీగా ఏంట్రా. తల్లి తండ్రి ఎక్కడ మాదిరి కోల్పోతారో పిల్లలు అరాచకాలు సృష్టిస్తారు. జాగ్రత్త. నువ్వు బాగుండవు, కానీ నీ పిల్లలు బాగుండాలంటే ఎట్లా బాగుంటారు? నీ ప్రవర్తన సరి చేసుకో, కానీ జీవితంలో నటిస్తూ 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 ఎంత కాలమైన వేషధారంతో బ్రతుకుతావు, కానీ నీ బ్రతుకు సరి చేసుకో, కానీ నీ పిల్లలు బాగా ఫలించాలంటే, బాగా నడుచుకోవాలంటే ఎలా నడుస్తారండి? నీలో యథార్థత లేకుండా, నీలో పరిశుద్ధత లేకుండా, నీలో క్రమం లేకుండా, నీలో మంచితనం లేకుండా, నీలో సత్ప్రవర్తన లేకుండా పిల్లల దగ్గర నుంచి సత్ప్రవర్తన ఎలా జరిగిద్ది? హనోకు నడిచాడు. హనోకును హనోకును ప్రేరణకు గురి చేసిన విషయం తన కుటుంబమే. మెతూషలను కనిన తరువాత హనోకు 300 ఏండ్లు ఎవరితో నడిచాడంట? ఫ్యామిలీ చాలా ప్రాముఖ్యం. తన కుటుంబమే తనకి ఇన్స్పిరేషన్, ప్రేరణ తన కుటుంబమే కదండి. కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైన భార్య. కుటుంబంలో భార్య భర్తను ఏం చేయాలి? ప్రేమించాలి కదండి. ఇది చక్కటి మాదిరి. భార్య భర్తను ఏం చేయాలి? భర్త భార్యకి ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. చెప్పండి. భార్య భర్తకి ఏమై ఉండాలి? చెప్పండి. ఆడవాళ్ళు చెప్పటం లేదు అంటే మీరు నాకేందో పాపం ఈ మధ్య. చెప్పండి అమ్మ, ఈ క్రమం చెప్పండి. భార్య భర్తను ఏం చేయాలి? ప్రేమించాలి. గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? పురుషులు చెప్పండి. భార్య భర్తను ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు స్త్రీల సమాజం మొత్తం చెబుతారు ఈ మాట. భార్యలు భర్తలకు ఏమై ఉండాలి? లోబడే వాళ్ళే చెప్తారు పాపం. లోబట్టలేదన్నమాట. లోబడుతున్నారా? పిల్లలు తల్లిదండ్రులకు ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. చెప్పండి. ఏమై ఉండాలి? విధేయులే. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉంటారో దీర్ఘాయుష్మంతులు అవుతారు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులు కాకపోతే ఏమైపోతారు చెప్పండి? యవ్వన ప్రాయమైన జీవితాలు పాడు చేసుకుంటారు. జాగ్రత్త. ఇది క్రమం. ఫ్యామిలీ. భర్త భార్యను ప్రేమించాలి. భార్యలు భర్తలకు ఏమై ఉండాలి చెప్పండి? లోబడు. పాస్టర్ గారు, నా భర్త వాక్యం తెలిసినోడు కాదు,
ప్రార్థనకి రాడు, అసలు అసలు ఈయనకి నాలెడ్జి లేదు. ఈ ఈ టెక్నాలజీ యుగంలో నేను ఇంకా ఆయనకి ఏం లోబడేదండి అని మీరు నన్ను అడుగుతారా? అందుకని నేను లోబట్టలేదు పాస్టర్ గారు, కొంచెం నాకు కాస్త ఎగ్జామ్షన్ ఏంటంటే లేదు. బైబిల్ చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. భార్యలు చాలామంది, స్త్రీలు రాశాడు అక్కడ, భక్తుడు రాశాడు, చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. అటువలే స్త్రీలారా, చూడండి, స్త్రీల సమాజానికి రాస్తున్నాడు. స్త్రీలారా మీ స్వపురుషులకు, విచిత్రం ఏంటంటే ఇంట్లో భర్తకు లోబట్టలేదు, ఇంట్లో భర్తకు లోబట్టలా. ఎప్పుడెప్పుడు ఫోన్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఎవరు ఫోన్ చేస్తారా, అసలు అటోడికి మీరు లోబడాల్సిన పని లేదు. కానీ విచిత్రమైన విషయాలు జరుగుతున్నాయి ఈ లోకంలో. క్రమం పోతుంది, అక్రమం విస్తరిస్తుంది. జాగ్రత్త. మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎంత చక్కటి మాట రాశారు చూడండి బైబిల్లో. ఆ తర్వాత మాట చదవండి. అటువలన ఒకవేళ మీ భర్తలు ఎవరైనా వాక్యం తెలియని వారైతే, వాక్యమునకు అవిధేయులైతే, వారు ఏంటంట, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన, చూసారా చూసారా, ఉందే బైబిల్లో. జాగ్రత్త. మెతూషెల కనిన తర్వాత హనోకు దేవునితో నడిచాడు. 2 విషయాలు విన్నాం. ఒకటి, అర్థం ఏంటో చూసాం. దేవునితో నడుచుటానికి అర్థం ఏంటి? దేవునితో ఏకీభ. రెండవది, ఏది ప్రేరేపించింది హనోకును దేవునితో నడవటానికి? తన కుటుంబమే, తన బిడ్డే. మెతూషెలను కనిన తరువాత తన కుటుంబమే. మూడవది, హౌ హీ కుడ్ మెయింటైన్ టు వాక్ విత్ గాడ్. దేవునితో ఎలా కొనసాగాడు, ఎలా నడిచాడు? వాట్ ఈస్ ద రీజన్? 300 ఏండ్లు దేవునితో నడిచాడంటే మామూలు విషయం కాదండి, మామూలు విషయం కాదు. పాస్టర్ గారు, ఒక వారం నేను భక్తిగా జీవించటమే కష్టమవుతుందండి. ఈ ఆదివారం దేవుని వాక్యం విని, ఇదిగో ఈరోజు వాక్యం విని రేపటిదాకా పరిశుద్ధంగా జీవించడమే కష్టమవుతుంటే 300 ఏండ్లు హనోకు దేవునితో నడిచాడంటే ఏంటి పాస్టర్ గారు? నేర్చుకోవాలి మనం. హౌ హీ కుడ్ మెయింటైన్ టు వాక్ విత్ గాడ్. ఏంటో తెలుసా? ద ఫియర్ ఆఫ్ గాడ్. సింపుల్ రీజన్. దేవుని యందు భయభక్తులు కలిగి. మెతూషెల అనే మాటకు ఇతని తర్వాత అది వచ్చును అంటే జల ప్రళయం రాబోతుంది అన్న విషయము హనోకు చూశాడు, గమనించాడు. ఇదిగో ఈ పేరు దేవుడిది పెట్టమన్నాడు, మెతూషెల. కాబట్టి తన తర్వాత దేవుడేదో తీర్పు తీర్చబోతున్నాడు, భూలోకానికి దేవుడేదో తీర్పు తీర్చబోతున్నాడు. దేవుడు తీర్పు తీరుస్తాడని ప్రతిరోజు భయభక్తులతో జీవించాడు. కాబట్టే హనోకు అన్ని సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా నడిచాడు. ద ఫియర్ ఆఫ్ గాడ్, ద ఫియర్ ఆఫ్ గాడ్. హనోకు జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉంది. హనోకు జీవితాన్ని చూద్దాం. చూడండి, ఆదికాండం 5వ అధ్యాయం. మీకు ఇప్పుడు కొన్ని లెక్కలు చూపిస్తా చూడండి. ఆదికాండం 5వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆదికాండం 5:25. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి 187 ఆడ పెట్టుకోండి, 187. తర్వాత 28వ వచనం. లేమెకు 182 ఏండ్లు బ్రతికి 187 ప్లస్ 182 ఎంత? 369. 7వ అధ్యాయం చూడండి. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 7:11. నోవాహు వయస్సు యొక్క 600 చూడండి ఎన్నో సంవత్సరాలు? 600. ఈ 600 ప్లస్ 369. మెతూషెల వయసు ఎంత? మెతూషెల వయసు ఎంత?
900 చెప్పండి, 969 ఏండ్లు. 27వ వచనంలో చూడండి, మెతూషల దినములన్నీ ఎన్ని? 969 ఏండ్లు. చూసారండి, మెతూషల చూసినప్పుడల్లా హనోకులో ఏం జరుగుతుందో తెలుసా? దేవుని భయము. ఇతని తర్వాత దేవుడు భూమికి తీర్పు తీర్చబోతున్నాడు. భూమి మీదకి తీర్పు రాబోతుంది. దేవుడు ఏదో శిక్ష విధించబోతున్నాడు. కాబట్టి ప్రతిరోజు నేను జాగ్రత్తగా ఆయన భయముతో బ్రతకాలి అని హనోకు దేవుని యందు భయభక్తులు కలిగి చూడండి దేవునితో నడిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనలో దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉంటుందో అప్పుడే మనం దేవునితో నడవగలము. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమే దేవునితో నడవటానికి మనల్ని నడిపిస్తుంది. దేవునికి ఇష్టలుగా ఉండటానికి మనల్ని నడిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో యోసేపు దేవుని భయము కలిగి జీవించాడు కాబట్టి పాపము చేయకుండా పవిత్రంగా కాపాడుకున్నాడు. ఒక వ్యక్తిలో దేవుని భయం ఎప్పుడైతే ఉంటుందో బైబిల్లో చెప్తా ఎన్ని ఆశీర్వాదాలు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెప్పండి దీర్ఘాయుషుకు కారణం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన వానికి ఏ మేలు. చూశారండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు సమృద్ధిని ఇస్తాడు. చక్కగా నడుస్తాం మనం. దైవజనుడు అదే ఆ పాట రాశాడు. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా ఏం చేస్తాయంట? ఒకరోజు సింహపు పిల్లలు కూడా ఏం చేస్తాయంట? పస్తు పడుకుంటాయంట. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి కొనినా నీ పిల్లలు వాటి కంటే శ్రేష్ఠులే గదా నీ ఉన్నంత వరకు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకు మన కుటుంబాల్లో కొరతలు? ఎందుకండి? నెలాఖరు రాబోయేసరికే ఎక్కడ అప్పులు ఇస్తారా? అప్పుల దారిద్ర్యం ఏంటి ఈ భయంకరమైన విషాదం ఏంటి? ఏ రోజు నేను ఆర్థికంగా దీవించబడతాను? ఎందుకు? కారణం ఏంటంటే దేవుని భయం లేదు మనకి. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హనోకు 300 ఏండ్లు దేవునితో నడవటానికి కారణం ఏంటో తెలుసా? దేవుని భయము. తెలుసుకున్నాడు, ఇతని తర్వాత భూమి మీదకి తీర్పు రాబోతుంది. తెలుసుకున్నావా? తీర్పు రాబోతుంది. నా దేవునికి విరోధంగా నేనే చేసినా దేవుడు తీర్పు తీరుస్తాడని తెలుసుకున్నావా? కదండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. పౌలు ఏమంటాడో చక్కటి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఏమంటున్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడు పొందినట్లు మనమందరము చెప్పండి. మనందరం ఎక్కడ నిలబడబోతున్నాం? చెప్పండి, మనందరం ఎక్కడ నిలబడబోతున్నాం? గుర్తుపెట్టుకోండి. వన్ డే we are all stand before the judgment seat of God. దేవుని న్యాయపీఠం దగ్గర నిలబడతా. మనం చేసిన ప్రతి దానికి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆ భయము మనలో ఉండాలి. అప్పుడే మనం దేవునితో నడవగలం. 3 విషయాలు విన్నాం. 1, దేవునితో నడుచుట అంటే అర్థం ఏంటో చూసాం. ఏది ప్రేరేపించబడిందో చూసాం. ఎలా ప్రేరేపించబడ్డాడు. 3వది ఎలా కొనసాగించాడు దేవునితో నడవటానికి. ఆఖరిది
దేవునితో నడుచుట ఉన్న మర్మం ఏంటి? వాట్ ఈస్ ద మిస్టరీ? ఒక్కటేనండి, హనోకు దేవునితో నడిచెను అంటే బైబిల్లో ఏముందో తెలుసా? హెబ్రీ 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. అంటే హనోకు దేవునితో నడిచాడంటే ఏది విశ్వాసం. తన విశ్వాసమే దేవుని మీద తనకున్న అపారమైన విశ్వాసమే, అచంచలమైన విశ్వాసమే తనను దేవునితో నడిచేటట్టుగా కారణమైంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని హెబ్రీ పత్రిక 11:1 విశ్వాసానికి ఒక డెఫినేషన్ చెప్తాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. విశ్వాసం అంటే అదృశ్యమైనవి కూడా ఉన్నవి నా దేవుడిది చేస్తాడు నమ్మటమే, దేవుని మీద ఆధారపడటమే. విశ్వాసం అనే మాటకు గ్రీకు మాట అర్థం ఏంటో తెలుసా? టు స్టాండ్ అండర్. గ్రీకు పదములో విశ్వాసం అనే మాటకు అర్థమైందంటే టు స్టాండ్ అండర్, దాని మీద నిలుచోటం, ఆధారపడటం, దేవుని మాట మీద నిలబడటం. దేవుడు నన్ను బాగు చేస్తాడు, నా దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు, నా దేవుడు నన్ను బాగు చేస్తాడు. నమ్ముతున్నావా? యేసయ్య అన్నాడు, నమ్ముట నీ వలన అయితే, చెప్పండి, నమ్ముట నీ వలన అయితే. ఇది కూడా చెప్పలేం మనం, అది కూడా పక్కన వాళ్ళు చెప్తే బాగుండు అనుకుంటా. పక్కన వాళ్ళతో చూసి చెప్పండి, నువ్వు దేవుని మీద విశ్వసిస్తున్నావా అడగండి. నీకు దేవుని మీద విశ్వాసం ఉందా అడగండి పక్కన వాళ్ళతో. యు హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. నీకు దేవుని మీద విశ్వాసం ఉందా? విశ్వాసం ఉంటే దేవుని మీద ఆధారపడుతున్నావా? రోజు దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని వాక్యం మీద ఆధారపడుతున్నావా? ఇప్పుడు చెప్తా ఒక మాట. అమ్మ ఇటు చూడండి అందరు, ముగింపు లాస్ట్కి వచ్చా. ఈ విశ్వాసం ఎలా వస్తుంది? వెరీ గుడ్, చెప్పండి. వినుట వలన ఏమొస్తుంది? కాబట్టి వినేటప్పుడు, మీరు చర్చిలో కూర్చొని వినేటప్పుడు పక్కన ఎవరైనా సనిగే వాళ్ళు ఉంటే వాళ్ళు నోరు మూసుకోమనండి. ఎందుకో తెలుసా? వినుట వలన ఏం కలిగిద్ది అంటే వాక్యం వినేటప్పుడు మనకేం కలిగిద్ది చెప్పండి. కానీ విన్నీయకుండా సైతాన్ ఏం చేస్తాడు? విన్నీయకుండా ఏం చేస్తాడు చెప్పండి? సైతాన్ విన్నే నిన్ను. ఎందుకో తెలుసా? నువ్వు వినుట వల్ల నీకేం కలిగిద్ది? ఈరోజు విన్నావు. హనోకు దేవునితో నడవటానికి కారణం ఏంటంటే విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల. హనోకు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని వాక్యం మీద ఆధారపడ్డాడు. సైన్స్ కంటే కూడా దేవుని వాక్యం గొప్పదని నమ్మాడు, కాబట్టి దేవునితో నడిచాడు. నేను కూడా ఈరోజు నుంచి నా జీవితంలో దేవుడు అద్భుతం చేసేదాకా విశ్వాసాన్ని వదిలిపెట్టను. నా అనారోగ్యం బాగయ్యేంత వరకు, నా పరిస్థితులు చక్కదిద్దేంత వరకు నేను దేవుని వదిలిపెట్టను, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టను. ప్రభు నా పరిస్థితి చక్కదిద్దాలి, నా కొడుకు ఉద్యోగం ఇవ్వాలి, నా కొడుకు వివాహం జరగాలి, నా ఇంట్లో అద్భుతం జరగాలి, నా పిల్లోడికి గర్భము తెరవబడాలి, దేవుడి కార్యం చేస్తాడు. నేను నమ్ముతున్నాను. సైన్స్ కంటే కూడా బాగా వినండి, శాస్త్రానికంటే, సైన్స్ కంటే కూడా దేవుని వాక్యం గొప్పది. నువ్వు దేవుని వాక్యం మీద ఎంత నమ్మకం ఉంచుతావో, దేవుని మాటను ఎంత నమ్ముతావో, ప్రభు నాకు ఇది చేస్తాడు, నా జీవితంలో ఇది జరిగిస్తాడని నువ్వు నమ్మితే చాలు. ప్రభు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి, చెప్పండి, సమస్తము సాధ్యం. ఒక మాట చెప్పమంటారా? భయంకరమైన కరువు విలయతాండం ఆడుతుంది. ఎలీషా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? రేపు ఈ వేళకి షోమ్రోనులో రూపాయి ఒకటింటికి ఏం అమ్ముతారు? భయంకరమైన ఆహారం అమ్ముతారు, గోధుమలు, ఎవలు అమ్ముతారు. కరువులో
కరువులో వాళ్ళు నమ్మలేదండి ఆ మాట. ఎందుకో తెలుసా? అప్పుడు కరువు ఎలా ఉందో తెలుసా? పావురపు రెట్ట 5 రూపాయలకి తెచ్చుకొని తింటున్నారు. పావురపు రెట్ట తెచ్చుకొని తింటున్నారు. భయంకరమైన కరువు. ఎక్కడ గోధుమలు లేవు, ఎక్కడ ఎవరు లేవు, ఎక్కడ ఆహారం లేదు. కానీ ఎలీషా ప్రవక్త ఏమన్నా తెలుసా? రేపు ఈ వేళకి షోమ్రోను పట్టణంలో రూపాయి ఒకటింటికి 5 మానికలు ఎవలు గోధుమలు అమ్ముతారు, మీరు తింటారు అంటే అక్కడ ఒక అధికారి అన్నాడు, అది సచ్చినా జరగదన్నాడు. అప్పుడు వెంటనే ఎలీషా ఏమన్నాడు తెలుసా? అది చూస్తావు, నువ్వు చస్తావు అన్నాడు. ఆ అద్భుతం నువ్వు చూస్తావు కానీ నువ్వు తినలేవు, చస్తావు. అదే జరిగిందండి. మన దేవుడు ఎవరో తెలుసా? ఒక్క మాట చెప్పి ముగిస్తా. రేపు ఈ వేళ కంటే 24 గంటలు గడిచేలోపు నీ జీవితాన్ని బాగు చేయగలడు ఆయన. ఒక్క రోజు గడిచేలోపు, ఒక్క సెకండు జరిగేలోపు నీ జీవితంలో నువ్వు నమ్మితే ప్రభువుని, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడు ఆయన. అర్థం. అందుకని గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడవని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదా, రాజుల రాజువని, ప్రభువుల ప్రభువని కదండి. గొప్ప దేవుడు ఆయన. రేపు ఈ వేళకు అన్నాడు ఎలీషా, రేపు ఈ వేళకు ఆయనకు అసాధ్యమైంది ఏదే లేదు. నువ్వు నమ్మితే చాలు. రేపు ఈ వేళకు, ఒకవేళ ఈ రాత్రి ఏ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ కూర్చున్నావు, రేపు ఈ వేళకు 24 గంటలు గడిచేలోపే నీ బ్రతుకులో దేవుడు నిన్ను స్వస్థపరచగలడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేయగలడు, దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు, దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేయగలడు. ఆమేన్. అది కూడా పేలంగా, అది కూడా అసలు ఇది అనాలి. కాబట్టి రేపు ఈ వేళకు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. రేపు మీ కాళ్ళు స్వస్థపరచగలడు, మీ కాళ్ళ నొప్పుల నుంచి విడుదల ఇవ్వగలడు. గట్టిగా కాళ్ళ నొప్పులు లేవులే పాస్టర్ గారు అనుకో బాగండి. దేవుడు తలుచుకుంటే విశ్వసించండి, విశ్వాసము ద్వారా హనోకు ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 300 ఏళ్ళు. కాబట్టి ఇప్పుడు ఈ 4 విషయాలు ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుందాం. ఏమేమి విన్నామో? హనోకు దేవునితో నడిచాడు. 4 విషయాలు. 1, దేవునితో నడుచుట అనగా అర్థం ఏంటి? అర్థం ఏంటి? దేవునితో నడుచుట అంటే ఏంటి? దేవునితో ఏకీభవించుట. 2వది, ఏది ప్రేరేపించింది హనోకుని? తన కుటుంబంతో కలిసి నడిచాడు. దేవునితో నడవటానికి కుటుంబం అడ్డు రాకూడదు. భక్తి కలిగి మీ కుటుంబాన్ని కాపాడుకోండి. భార్యాభర్తలు, పిల్లలు అందరూ కలిసికట్టుగా భక్తిలో నడుస్తూ దేవునితో నడవండి. కుటుంబమే ప్రేరేపించింది. 3వది, ఎలా కొనసాగించాడు? దేవుని యందు భయభక్తులు కలిగాడు, జీవించాడు. కాబట్టే 300 ఏళ్ళు దేవునితో నడిచాడు. అసలు దేవునితో నడువుటలో దాగి ఉన్న మర్మం ఏంటి? తన విశ్వాసం. చెప్పండి, ఏంటిది? తన ఏంటి విశ్వాసం? ఎలా వస్తుంది విశ్వాసం? వినుట. వినుట యేసయ్య మాటలు ఎంత వింటామో, రోజు వింటున్నారు మీరు. ఈ 40 రోజులు మీరు వింటే ఈ శక్తివంతమైన మాటలకు మీరు ఎలా అవ్వాలో తెలుసా? ఒక్కొక్కరు ఎలా అవ్వారో తెలుసా? ఒక్కొక్క హనోకులుగా మారుదురుగాక. మన సంఘమంతా హనోకులైపోదురుగాక. ఆమేన్ అంటే ఇట్టుంటుంది. ఆమేన్. ఏం చెప్పింది? నేనేం చెప్పండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హనోకు దేవునితో నడిచాను. ఎంత అద్భుతమైన మాటలండి. ప్రార్థన చేసుకుని అందరూ, ప్రభా నేను కూడా నడుస్తాను ఈరోజు నుంచి తీర్మానం తీసుకోండి. మోకరించి ప్రార్థన చేసుకోగలిగిన వారంతా మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకోండి. హనోకు దేవునితో నడిచాను. ప్రభా ఈ రోజు నుంచి నేను కూడా నీ కొరకు నడుస్తాను, భక్తితో నడుస్తాను. దేవునితో నడుచుట అంటే దేవునితో ఏకీభవించుట. నీతో ఏకీభవిస్తానయ్యా. నువ్వు ఏది విడిచిపెట్టమంటావో అది విడిచిపెడతా. ఇక నా జీవితంలో పాపాన్ని సహించను. పాపానికి కొత్త పేర్లు పెట్టుకుంటున్నా నేను.
ఏమైందిలే, కలిసి ఫోన్ చేస్తే ఏమైందిలే, కలిసి మాట్లాడుకుంటే నేను సమర్థించుకుంటున్నా. కానీ నీతో ఏకీభవిస్తాను. నువ్వు ఏది పాపము ఏది తప్పు అని చెప్తే దాన్ని తప్పు అంటాను. ఎస్, నీకు అయిష్టమైంది ఏది విడిచిపెట్టమని నువ్వు చెప్తున్నావో అది విడిచిపెడతాను. నీతో కలిసి నడుస్తానయ్యా. ఐ వాంట్ టు వాక్ విత్ యూ లార్డ్. ఈ రోజు నుంచి నేను నీతో కలిసి నడుస్తాను. హనోకు దేవునితో నడిచాను. హనోకు దేవునితో నడవటానికి ప్రేరేపణ కలిగిన విషయం తన కుమారుడు మెతుషాల, తన భార్య, తన కుటుంబంతో కలిసి నడిచాడు. కుటుంబాన్ని ప్రక్కన పెట్టలా. కొంతమంది వివాహాలు వద్దనుకుంటున్నారు. తప్పు. వివాహ జీవితం దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అది. వివాహంతోనే కలిసి కుటుంబంతో కలిసే నడిచాడు హనోకు. ఒక్కడిగా నడవలేదు. తన కుటుంబమే తనను ప్రేరేపించింది. నా కుటుంబాన్ని నేను సరి చేసుకుంటా ప్రభా, వాక్యానుసారమైన కుటుంబంగా నా కుటుంబాన్ని కట్టుకుంటా. వాక్యానుసారమైన కుటుంబంగా నా కుటుంబాన్ని కట్టుకుంటా. కుటుంబంతో కలిసి నడుస్తానయ్యా. ఎలా కొనసాగించుకున్నాడు తన జీవితాన్ని అంటే, మీ యందు భయభక్తులు కలిగి, మీ భయము మీ భక్తి ప్రభా. మీరు తీర్చబోతున్నారు ఒకరోజు. మేము చేసిన ప్రతి క్రియకు ఒకరోజు మీరు తీర్పు తీర్చబోతున్నారు కాబట్టి మీ యందు భయభక్తులు కలిగి నడిచాడు. మీ యందు భయభక్తులు కలిగి ప్రభా నేను నడుస్తాను, నీకు ఇష్టడుగా నడుస్తాను. మీ యందు భయభక్తులు కలిగి. హనోకు జీవితంలో ఆ మర్మం ఏంటంటే విశ్వాసమే. విశ్వాసం అంటే మీ మీద ఆధారపడటమే, మీ వాక్యం మీద ఆధారపడటమే. రేపు ఈ వేళకు మా జీవితంలో మీరు అద్భుతం చేయగలిగిన దేవుడు ప్రభా, నేను నమ్ముతున్నాను. మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. ఆ రోజు ఎలీషా ప్రవక్తన, రేపు ఈ వేళకు నా దేవుడు షోమ్రోనులో అద్భుతం చేయ, 24 గంటల్లో మీరు అద్భుతం చేయగలిగిన దేవుడు, 24 సెకండ్స్లో మీరు అద్భుతం చేయగలిగిన దేవుడు. ఒక్క నిమిషం చాలయ్యా మీకు మీ అద్భుతం చూడటానికి. నా బ్రతుకులో కూడా అటువంటి విశ్వాసం దయచేయండి. విశ్వాసంతో నడుచుకోవటానికి, వెలుచూపు వలన గాక విశ్వాసంతో నడవటానికి సహాయం చేయ ప్రభా. రేపు ఈ వేళకు నేను అద్భుతం చూడాలి. రేపు ఈ వేళకు నా కుటుంబంలో అద్భుతం చూడాలి. రేపు ఈ వేళకు నా ఇంట్లో ప్రభా, నా ఆరోగ్య విషయంలో, నా ఆర్థిక స్థితిగతుల్లో నేను అద్భుతం చూడాలి. ఇదిగో దైవజనుడు మాట చెప్పాడు, నమ్మి వెళ్తున్నాను తండ్రి. రేపు ఈ వేళకు నేను అద్భుతం చూడాలి. రేపు ఈ వేళకు నేను అద్భుతం చూడాలి. విశ్వాసంలో బలపడాలి ప్రభా. హనోకు నడిచినట్టుగా నేను నడవాలి. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమ స్వరూపి నీకు స్తోత్రాలయ్యా. హనోకు దేవునితో నడిచెను ఈ రాత్రి ప్రభా. బలమైన మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించారు అయ్యా. మీతో నడిచే అనుభవాలు మాకు దయచేయండి. హనోకు నడిచినట్టుగా మేము నడవటానికి, కుటుంబంతో కలిసి నడవటానికి, భయభక్తులు కలిగి నడవటానికి, మీతో ఏకీభవించి నడవటానికి, విశ్వాసంతో నడుచుకోవటానికి ప్రభా మీ సహాయం చేయండి. విన్న మాటలు మా జీవితాల్లో నూరంతలుగా ఫలభరితం చేయండి. శత్రువు ఎక్కడ ఏ మాట దొంగిలించకుండా విన్న ప్రతి మాట మా హృదయంలో భద్రపరుచుకొని మీతో కలిసి నడిచే అనుభవాలు మాకు దయచేయమని వాక్య పరిచర్య ద్వారా మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోండి. ఈ వాక్యం అందరి హృదయాంతరంగాల్లో నూరంతలుగా ఫలభరితంగా చేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని మా సంఘము కుటుంబాలు లైవ్లో చూస్తున్న బిడ్డలు ఒక్కొక్కరిని మీరు దర్శించి నిండారుగా దీవించమని, ఎవరు ఏ అవసరతలతో వచ్చారో రేపు ఈ వేళకు నీ బిడ్డలు అద్భుతములు చూచెదరుగాక. రేపు ఈ వేళకు అద్భుతములు చూచెదరుగాక. రేపు ఈ వేళకు అద్భుతములు జరుగునుగాక. ఆ రీతిగా వారి విశ్వాసాన్ని, మా విశ్వాసాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చి మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ రాత్రి ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకు సంఘం అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు అక్కడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు చెప్తున్నా కదండి, సంఘాన్ని ప్రేమించి ఏదైనా రిఫ్రెష్మెంట్స్ ప్రేమతో తీసుకుని రావాల్సిన మనం చేస్తున్నామో ఇచ్చేవాళ్ళు ముందుగా చెప్పండి. దేవుడు మీ కుటుంబాలు చేసిన అద్భుత కార్యాలు రేపు ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు సిద్ధపడి ఖచ్చితంగా చిన్న రిఫ్రెష్మెంట్స్